మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం అమావాస్య ముందు. సాధారణంగా అమావాస్య రోజుకు ఎంత శక్తి అయితే ఉంటుందో అమావాస్య ముందు రోజుకు కూడా అంతే శక్తి ఉంటుంది. అయితే అమావాస్య ముందు రోజు రాత్రికి నిమ్మకాయతో ఒక పరిహారం చేస్తే చాలు, మీ దరిద్రమంతా కూడా పోతుంది. నిమ్మకాయను మీరు ఒక ప్రదేశంలో పడేయాలి. ఇలా చేస్తే మీకు ధనపరంగా బాగా కలిసి వస్తుంది. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. అమావాస్య ముందు రోజు అంటే పరిహారాలకు చాలా అనుకూలమైన రోజు. సాధారణంగా అమావాస్య ముందు రోజుకు చాలా శక్తి ఉంది. అమావాస్య ముందు రోజు ఎవరైతే పూజలు పరిహారాలు చేయాలి అని అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా అమావాస్య ముందు రోజు నుండి నియమాలు పాటించాలి. మీరు జీవితంలో స్థిరపడాలి, అనుకున్నది సాధించాలి, ఆర్థిక పరంగా వృద్ధి చెందాలి అంటే అమావాస్య ముందు రోజును సద్వినియోగం చేసుకోవాలి. అమావాస్య ముందు రోజు మీరు నమ్మకంతో విశ్వాసంతో ఏ పరిహారం చేసినా 100కు 100% రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది. అమావాస్య ముందు రోజు నిమ్మకాయతో పరిహారం చేస్తే మీకు ఉన్న చెడంతా కూడా పోతుంది. దిష్టి దోషాలు తొలగిపోతాయి. మీ ఇంటిపై ఉన్న చెడు అంతా కూడా తొలగిపోతుంది. ముఖ్యంగా ఈ పరిహారం చేస్తే మీకు ధనపరంగా కలిసి వస్తుంది. అమావాస్య ముందు రోజు ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడవేయండి. మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు కోటీశ్వరులు అవుతారు. మీ ఇంట్లో ఉండే దరిద్ర బాధలన్నీ కూడా దూరమైపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒక నిమ్మకాయతో ఈ ఒక చిన్న ఉపాయాన్ని పాటించి చూడండి. అద్భుతమైన ఫలితం అనేది రావటం జరుగుతుంది. మీ జీవితం మారిపోతుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి సులభంగా మీరు బయటకు రాగలుగుతారు. నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకుంటే దరిద్ర బాధలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీకు విముక్తి కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అమావాస్య ముందు రోజు ఈ యొక్క పరిహారం అనేది తప్పకుండా పాటించి చూడండి. చాలామంది కూడా మా ఇంట్లో అస్సలు బాగుండదండి, ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, ఏదో ఒక రకంగా సమస్యతో బాధపడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. మేము దాని నుంచి ఎలా బయటపడాలి, మేము ఎన్ని పరిహారాలు చేసినా కానీ మాకు మాత్రం కలిసి రావటం లేదని ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్లకు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం అనగా ఈ నిమ్మకాయ పరిహారం చాలా బాగా చక్కగా ఉపయోగపడుతుంది. అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. మీ ఇంట్లో ఏదైనా చెడు జరుగుతున్నా, మీకు అంటే మీ కుటుంబ సభ్యుల పైన ఏదైనా చెడు జరుగుతున్నా, లేదంటే ఇంట్లో యజమానికే ఏదైనా చెడు జరుగుతూ ఉన్నా, కీడు జరుగుతున్నా ఈ నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి. ఇలా చేసుకోవటం వల్ల ఆ దరిద్ర బాధలు కీడు ఏదైతే ఉంటాయో ఆ సమస్య నుంచి మీరు ఈజీగా బయటకు రాగలుగుతారు. బయటపడడానికి దీనికంటే మంచి ఇది ఇంకా వేరేది ఏమీ లేదని చెప్పుకోవచ్చు. ఈ పరిహారం అనేది అంత చక్కగా సిద్ధింపబడుతుంది, అంతే మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. నిమ్మకాయ అనేది చాలా వరకు కూడా చెడు శక్తులను లాగేసుకునే శక్తి ఉంటుంది. నిమ్మకాయ అనేది చాలా అద్భుతమైన పదార్థంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిమ్మకాయతో మనం చేసే ఎలాంటి పరిహారమైనా కూడా మనకు చెడు రాకుండా అడ్డుకునే శక్తిని కలిగి ఉంటుంది. అంటే చెడు నుంచి మనల్ని బయటపడేసే శక్తి కూడా నిమ్మకాయకు ఉంటుంది. చెడుని తీసేసే శక్తి కూడా నిమ్మకాయకు ఉంటుంది. నిమ్మకాయ అనేది చాలా పవిత్రంగా మనం భావిస్తూ ఉంటాము. ఎక్కడికైనా దూర ప్రయాణాలకు వెళ్ళినప్పుడు, దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా మనకు చెడు జరుగుతుందని మనం భావించుకున్నప్పుడు నిమ్మకాయను మనం తీసుకొని బయటకు వెళ్తే మంచిది. అలా వెళ్ళటం వల్ల మన ద్వారా ఏదైతే చెడు వస్తుందో అదంతా కూడా నిమ్మకాయ లాగేసుకుంటుంది. మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ నిమ్మకాయను ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని పడేయాలి. అలా పడేస్తే మనకు ఎలాంటి చెడు అనేది జరగదు. కేవలం ఆ నిమ్మకాయ ఒక్కటి మాత్రమే చెడును లాగేసుకుంటుందన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నది చాలామంది చేస్తారు. మనం కొత్త ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు లేదా కొన్నిసార్లు పౌర్ణమి అమావాస్య రోజులలో ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీ జేబులో కానీ లేదంటే మీరు పర్సు తీసుకుని వెళ్తే పర్సులో కానీ ఒక నిమ్మకాయను పెట్టుకుని వెళ్ళండి. అలా వెళ్ళొచ్చిన తర్వాత ఆ నిమ్మకాయను బయట నుంచి బయటే విసిరివేయండి. అలా విసిరేసి మీరు ఇంట్లోకి కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అనేది వస్తుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీతో పాటు ఏ చెడు కూడా రాదు. మీకు ఉండే అన్ని సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పిల్లలు, పెద్దలు, పెళ్ళైన వారు, పెళ్ళి కాని వారు ఎవరైనా సరే కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు నిమ్మకాయను తమతో తీసుకొని వెళ్ళండి. మీరు ఒంటరిగా వెళ్ళినా కుటుంబంతో వెళ్ళినా నిమ్మకాయను మీ దగ్గర ఉంచుకోవాలి. మగవారు పర్సులో, ఆడవారు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలి. ముఖ్యంగా కొత్తగా వివాహమైన వారు, గర్భిణీ స్త్రీలు బయటకు ఊర్లకు ఏ పనిపైన వెళ్ళినా
నిమ్మకాయను మీతో తీసుకుని వెళ్తే మంచిది. నిమ్మకాయను తాంత్రిక పూజలలో ఉపయోగిస్తూ ఉంటారు. అమ్మవారి పూజలలో ఉపయోగిస్తూ ఉంటారు. ఇంటికి వాహనాలకు కడుతూ ఉంటారు. దిష్టి తగలకుండా ఉండడానికి, అలాగే ప్రమాదాలు జరగకుండా ఉండడానికి. మరి అలాంటి నిమ్మకాయతో రేపు అమావాస్య ముందు రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, సాధారణంగా మీరు ఏ పని మొదలుపెట్టినా లేదా ఇంటికి సంబంధించి ఏ పని ప్రారంభించినా కలిసి రాకపోవటము, ఆ పనులలో ఆటంకాలు కలగటము వంటివి జరిగితే దానికి కారణం నరదృష్టి. ఈ కలియుగంలో నరదృష్టి ప్రభావం విపరీతంగా ఉంటుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఒక మనిషి మంచిగా ఎదిగినా చూడలేని వ్యక్తులు ఉంటారు. వారి యొక్క ఈర్ష్య, చెడు దృష్టి మీపై పడినప్పుడు మీరు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా సమస్యలను ఎదుర్కొంటారు. సాధారణంగా నరదృష్టి లేదా దిష్టి అనేది కేవలం ఆరోగ్యంపై లేదా సంబంధాలపై మాత్రమే కాకుండా ఆర్థిక స్థితిపైన తీవ్ర ప్రభావం చూపుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఎవరో ఒకరి విజయాన్ని, సంపదను లేదా మంచి స్థితిని చూసి అసూయపడినప్పుడు ఆ ప్రతికూల ఆలోచనల శక్తి నరదృష్టిగా మారి దాని ప్రభావం పడిన వ్యక్తి ఆర్థికంగా నష్టపోవచ్చునని ప్రచారం ఉంది. నరదృష్టి ప్రభావం వల్ల ఊహించని ఖర్చులు తలెత్తుతూ ఉంటాయి. ఉన్నట్టుండి అనారోగ్య సమస్యలు రావటము, వాహనాలకు మరమ్మతులు రావటము లేదా ఇంట్లో వస్తువులు పాడటం వంటివి జరిగి చేతిలో ఉన్న డబ్బు అనవసరంగా ఖర్చవచ్చునని నమ్ముతూ ఉంటారు. వ్యాపారస్తులకు నరదృష్టి వల్ల లాభాలు తగ్గిపోవటము, కొత్త ప్రాజెక్టులు చేజారిపోవటము లేదా వ్యాపార భాగస్వాములతో సమస్యలు తలెత్తటము వంటివి జరగవచ్చునని చెప్తూ ఉంటారు. ఇది ఆర్థికంగా వెనుకబడడానికి దారితీస్తుంది. సంపాదించే మార్గాల్లో ఆకస్మిక అడ్డంకులు ఏర్పడటము, ఉద్యోగంలో సమస్యలు రావటము లేదా ప్రమోషన్లు ఆగిపోవటము వంటివి కూడా నరదృష్టి ప్రభావంగా చూడబడుతూ ఉంటాయి. దీనివల్ల ఆదాయం తగ్గి ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. డబ్బు పోగొట్టుకోవటము, పెట్టుబడులు నష్టపోవటము లేదా అప్పులు పెరగటం వంటి సంఘటనలు కూడా నరదృష్టి వల్ల జరగవచ్చునని కొందరు భావిస్తూ ఉంటారు. చేతికి వచ్చిన డబ్బు నిలవకుండా పోవటము లేదా ఎంత సంపాదించినా అది సరిపోకపోవటం వంటివి అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. నరదృష్టి లేదా దిష్టి అనేది కేవలం ఆర్థిక సమస్యలపై మాత్రమే కాకుండా ఒక వ్యక్తి ఆరోగ్యము మరియు అతని సంబంధాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని చాలామంది దృఢంగా నమ్ముతూ ఉంటారు. ఇది తరచుగా అసూయ, ఈర్ష్య లేదా ప్రతికూల ఆలోచనల నుండి ఉత్పన్నమయ్యే శక్తిగా పరిగణించబడుతుంది. ఒక వ్యక్తి విజయము, సంతోషము, అందం లేదా మంచి స్థితిని చూసి మరొకరు అసూయపడినప్పుడు ఆ ప్రతికూల శక్తి నరదృష్టిగా మారి ప్రభావితమైన వ్యక్తికి శారీరక, మానసిక, సామాజిక ఇబ్బందులు తెచ్చిపెడుతుందని నమ్ముతూ ఉంటారు. సాధారణంగా ఆరోగ్యంగా ఉండే వ్యక్తికి అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించటం, తరచుగా అనారోగ్యానికి గురి కావటం లేదా వైద్యులు కూడా గుర్తించలేని వింత వ్యాధులు రావటం వంటివి నరదృష్టి కారణంగా జరుగుతాయని నమ్ముతూ ఉంటారు. నిరంతరం అలసట, బలహీనత, నిద్రలేమి లేదా ఆకలి మందగించటం వంటి లక్షణాలు కనిపించవచ్చు. దీనివల్ల దైనందిన కార్యకలాపాలను నిర్వహించటంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. నరదృష్టి వల్ల మానసిక ప్రశాంతత లోపించవచ్చునని చెప్తూ ఉంటారు. అనవసరమైన భయం, ఆందోళన, ఒత్తిడి, చిరాకు, డిప్రెషన్ వంటివి కలగవచ్చు. ఇది వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. నరదృష్టి వ్యక్తిగత సంబంధాలపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కుటుంబంలో కలహాలు, స్నేహితులతో దూరము లేదా సామాజిక సంబంధాల్లో సమస్యలు తలెత్తవచ్చునని భావిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన గొడవలు, అపార్థాలు మరియు విభేదాలు తలెత్తవచ్చు. గతంలో సంతోషంగా ఉన్న కుటుంబాలు కూడా చిన్న విషయాలకే ఘర్షణ పడటం ప్రారంభించవచ్చునని అంటూ ఉంటారు. భార్యాభర్తల మధ్య అకారణంగా అనుమానాలు పెరగటము, ప్రేమ తగ్గటము, తరచుగా తగాదాలు రావటము లేదా ఒకరికొకరు అర్థం చేసుకోలేకపోవటం వంటివి జరగవచ్చు. ఇది దాంపత్య జీవితంలో దూరాన్ని పెంచుతుంది. నరదృష్టి ప్రభావం వల్ల వ్యక్తి సమాజంలో ఒంటరితనాన్ని అనుభవించవచ్చు. ప్రజలు తమ నుండి దూరం అవుతున్నారని భావించవచ్చు లేదా కొత్త సంబంధాలను ఏర్పరచుకోవటంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. మీరు నరదృష్టి వల్ల ఎలాంటి సమస్య ఎదుర్కొన్నప్పటికీ రేపు అమావాస్య ముందు రోజు రాత్రికి నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి. అన్నం తినకముందు లేదా తిన్న తర్వాత ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం రాత్రి సమయంలోనే చేయాలి. ఎందుకంటే రాత్రి సమయంలోనే నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. పీడ కలలతో, శత్రు బాధలతో, ఆర్థిక సమస్యలతో, కుటుంబ సమస్యలతో బాధపడేవారు ఈ పరిహారాన్ని మిస్ కాకుండా చేయాలి.
ఈ పరిహారాన్ని చేయడానికి మనకి ఒక నిమ్మకాయ 2 లవంగాలు కావాలి. నిమ్మకాయ మంచిది తీసుకోండి, పచ్చిది పండుది ఏది తీసుకున్నా పర్వాలేదు, కానీ నిమ్మకాయపై నల్ల మచ్చలు ఉండకూడదు. అలాగే లవంగాలు కూడా మంచివి పువ్వు ఉన్నవి తీసుకోవాలి. నిమ్మకాయ 2 వైపులా ఈ 2 లవంగాలను గుచ్చాలి. ఆ తర్వాత ఆ నిమ్మకాయ మీ 2 చేతులలో పట్టుకొని ఇల్లంతా తిరగాలి, ప్రతి గదిలో తిరగాలి. తిరిగేసిన తర్వాత ఇంటి బయటకు వచ్చి మీ తల చుట్టూ లేదా మీ ఇంటిలో ఎవరైతే ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నారో వారి తల చుట్టూ కూడా ఆ నిమ్మకాయను 3 సార్లు తిప్పాలి. ఆ తర్వాత ఆ నిమ్మకాయను పారే నీటిలో పడవేయాలి. పారే నీటిలో పడేస్తేనే మంచిది. ఒకవేళ పారే నీరు మీకు దగ్గరలో లేకపోతే బాగా చెట్లు పెరిగిన ప్లేస్లో, ఎవరూ తిరగని ప్లేస్లో ఆ నిమ్మకాయను పడవేయండి. తర్వాత వెనక్కి అస్సలు తిరిగి చూడకుండా వెంటనే ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోండి. మీరు ఎవరికైతే దిష్టి తీశారో వారిని ఇంటి బయట కాళ్ళు చేతులు కడుక్కోమని చెప్పి స్నానం చేయమని చెప్పండి. ఒకవేళ మీకు మీరే దిష్టి తీసుకుంటే మీరు కూడా స్నానం చేయాలి. దిష్టి తీసుకున్న వారు స్నానం చేస్తేనే మంచిది. ఇలా ఈ పరిహారం చేస్తే మీకు ఉన్న ఆర్థిక సమస్యలతో పాటు అన్ని రకాల సమస్యలు తీరిపోతాయి. మీపై ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా అవి కూడా తొలగిపోతాయి. నిమ్మకాయ లవంగాలు చాలా శక్తివంతమైనవి. ఇవి మీ దరిద్రాన్ని తొలగించేస్తూ ఉంటాయి. మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తాయి. ఇవి మీ జీవితాన్ని మారుస్తాయి. మరి ప్రతి ఒక్కరూ రేపు అమావాస్య ముందు నిమ్మకాయతో ఈ పరిహారాన్ని చేయండి. మీకు ఉన్న కష్టాలను బాధలను తొలగించుకొని ఆనందంగా జీవించండి. ఆరోగ్యపరంగా ఆర్థికపరంగా వృద్ధి చెందండి. ప్రశాంతమైన జీవితాన్ని పొందండి. అమావాస్య ముందు వచ్చే సోమవారం బెల్లం మరియు మిరియాలతో ఒక చిన్న పని చేయటం వల్ల 60 నిమిషాలలో అద్భుతాన్ని చూస్తారు. అమావాస్య ముందు వచ్చే సోమవారం బెల్లం మిరియాలతో ఒక పరిహారం చేయటం వల్ల మీ జీవితం అద్భుతంగా మారుతుంది. చాలామందికి చాలా రకాల సమస్యలు ఉంటాయి. డబ్బు సమస్యలు, ఆస్తి సమస్యలు, భూ వివాదాలు, వ్యాపారంలో తెలిసిన వారి వల్ల ఇబ్బందులు, ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవటం వంటి సమస్యలు ఈ రోజులో కామన్ అయిపోయాయి. చాలామందికి గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వల్ల జీవితంలో ఎదుగుదల ఉండదు. ఏ పని తలపెట్టినా అందులో ఆటంకాలే కలుగుతాయి. లోన్స్ దొరకటం కష్టం అవుతుంది. ఏ జాబ్ ట్రై చేసినా నిరాశే మిగులుతుంది. వ్యాపారంలో ఎక్కువ నష్టాలు కలుగుతాయి. లాభం మాత్రం కొంచెమే ఉంటుంది. కొన్నిసార్లు సమాజంలోని వ్యక్తుల వల్ల, కుటుంబ సభ్యుల వల్ల సమస్యలు పెరుగుతాయి. జాతకంలో దోషాలు ఉండటం వల్ల జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. అప్పటి వరకు బాగానే ఉన్న లైఫ్లోకి సమస్యలు వస్తాయి. ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక రకమైన సమస్య మనల్ని వెంటాడుతూ ఉంటుంది. దాంపత్య జీవితంలో సుఖం లేకపోవటము, పిల్లలు మాట వినకపోవటము, పిల్లలు అభివృద్ధిలోనికి రాకపోవటం వంటి వాటికి కూడా చాలా కారణాలు ఉంటాయి. గ్రహ దోషాలు, వాస్తు దోషాలు, నరదృష్టి వంటి దుష్ప్రభావాల వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. జాబులో నిలకడ లేకపోవటం, ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవటము, ఉద్యోగం చేసే చోట సఖ్యత లేకపోవటం వంటి వాటికి కూడా ఈ దుష్ఫలితాలే కారణం అవ్వవచ్చు. మీ జీవితంలో ఎన్ని రకాల కష్టాలు, ఇబ్బందులు ఉన్నా రేపు అమావాస్య ముందు వచ్చే సోమవారం బెల్లము మరియు మిరియాలతో ఒక చిన్న పరిహారాన్ని చేయండి. శివయ్య అనుగ్రహం కలిగి 60 నిమిషాలలో ఒక అద్భుతాన్ని చూస్తారు. మరి అమావాస్య ముందు వచ్చే సోమవారం బెల్లము మరియు మిరియాలతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అమావాస్య ముందు వచ్చే సోమవారం రోజున బెల్లము మరియు మిరియాలతో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సోమవారం ఉదయం ఈ పరిహారం చేయాలి. ఉదయాన్నే నిద్రలేచి పనులను ముగించుకొని తలకు స్నానం చేసి శివుడిని పూజించాలి. పూజ చేసే ముందు ఒక ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేటుపై ఒక తమలపాకును పెట్టండి. ఆ తమలపాకుపై ఒక బెల్లం ముక్కను కూడా ఉంచాలి. మీరు ఎంత బెల్లం తీసుకున్నా పర్వాలేదు, ముక్కలుగా ఉండాలి. ఇప్పుడు కొన్ని మిరియాలను తీసుకోండి. బెల్లం ముక్కకు 4 వైపులా 4 మిరియాలను గుచ్చండి. ఇప్పుడు బెల్లానికి మధ్యలో కుంకుమతో బొట్టు పెట్టి దానిపై కూడా ఒక మిరియాన్ని గుచ్చండి. ఇలా బెల్లంపై మిరియాలను గుచ్చిన తర్వాత ఆ ప్లేట్ను శివుడి పటం ముందు పెట్టి పూజించండి. ఓం నమశివాయ అంటూ 5 సార్లు ఆ బెల్లం మిరియాలపై అక్షింతలు వేసి మీ సంకల్పం చెప్పుకోండి. స్వామివారికి విడిగా బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి హారతి ఇవ్వండి. ఇక బెల్లం మిరియాలు పెట్టిన ప్లేట్ను అలానే వదిలివేయండి. ఇక అదే రోజు సాయంత్రం స్నానం చేసి ఇంటిలో పూజ చేసి తమలపాకుపై పెట్టిన బెల్లం మిరియాలను మీకు దగ్గరలో ఉన్న రావి లేదా వేప చెట్టు మొదట్లో కొంచెం గొయ్యి తీసి పెట్టండి.
కొన్ని నీళ్లు చెట్టు మొదట్లో పోసి ఆ తర్వాత గొయ్యి తీసి వీటిని అంటే తమలపాకు, బెల్లము, మిరియాలను ఆ చెట్టు కింద పాతి పెట్టండి. ఇలా చేస్తే ప్రతికూలంగా ఉన్న గ్రహాలు అనుకూలంగా మారుతాయి. వాస్తు, గ్రహ నరదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పరిహారం చేసిన 60 నిమిషాలకు అద్భుతాన్ని చూస్తారు. మీకు ఉన్న ఏదో ఒక సమస్య తీరిపోతుంది. అమావాస్య ముందు వచ్చే సోమవారం బెల్లము మరియు మిరియాలను ఇలా చెట్టు మొదట్లో పాతిపెట్టడం వల్ల మీ జీవితంలో ఉన్న చీకట్లు తొలగిపోయి మీ జీవితానికి ఒక కొత్త వెలుగు వస్తుంది. వివాహంలో మరియు ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు కలుగుతున్నాయి అనుకునే వారికి ఇది ఒక మంచి పరిహారం. భూ సమస్యలతో ఇబ్బంది పడేవారు నమ్మకంతో ఈ పరిహారం చేస్తే అతి త్వరలో భూ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. మీ జీవితంలో ఉన్న ఎంత పెద్ద సమస్య అయినా సరే ఈ చిన్న పరిహారం తొలగిస్తుంది. బెల్లము మరియు మిరియాలు మన అందరి ఇళ్లలో ఉంటాయి. ఇవి రెండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మన జీవితానికి కూడా అంతే మేలు చేస్తాయి. మరి ప్రతి ఒక్కరూ రేపు అమావాస్య ముందు వచ్చే సోమవారం బెల్లం మిరియాలతో ఈ పరిహారాన్ని చేసి 60 నిమిషాలలో అద్భుతాన్ని చూడండి. నమ్మకంతో చేస్తే ఫలితం దక్కుతుంది. సోమవారం సాయంత్రం ఈ చిన్న పని చేస్తే మీకు ఉండే సమస్యలు తీరిపోతాయి. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తొలగిపోయి మీరు కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. సోమవారం నాడు ఉపవాసం ఉండి శివ ఆరాధనతో కాలం గడిపేసినట్లయితే శివుని అనుగ్రహం తప్పక లభిస్తుందని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. సోమవారానికి చంద్రుడు ఆధిపత్యం కలిగి ఉన్నాడు. చంద్రుడు మనఃకారకుడు. ఈ మనఃకారకుడైనటువంటి చంద్రుని అనుగ్రహం మనకు లభించినట్లయితే మనం ప్రశాంతంగా ఏదైనా సాధించగలుగుతాం. మన జీవితంలో మనం ఎంత ఆనందంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట విషాద రేఖ ఉంటుంది. అది చంద్ర సంబంధమైనది. ఆ విషాద రేఖ మనకు బాధ కలిగించకుండా ఉండాలంటే సోమవారం నాడు ప్రత్యేకంగా శివ ఆరాధన చేయాలి. చాలామంది సోమవారం రోజు పాలతో, పెరుగుతో, చక్కెరతో, నేతితో, తేనెతో అభిషేకాలు చేస్తూ ఉంటారు. కానీ సర్వోత్తమైన అభిషేక ఫలితం శుద్ధ జలంతో చేసే అభిషేకం ద్వారానే వస్తుంది. సోమవారం రోజు పాశుపత మంత్రాన్ని జపిస్తే ఆకస్మిక మృత్యు దోషాలు తొలగిపోతాయి. అనారోగ్యం దరిచేరదు. ఆరోగ్యంగా ఉండగలుగుతాం. సోమవారం నమశివాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపిస్తే ఎంతో శుభప్రదం. ఇలా సోమవారం ఉపవాసం ఉండి పూజ చేసి సాయంత్రం వరకు శివుణ్ణి ధ్యానిస్తూ సాయంత్రం సూర్యాస్తమయానికి సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని శివ ఆరాధనకు ఉపక్రమించి ఆ తర్వాత రాత్రి సమయంలో అంటే 6 నుండి 9 గంటల మధ్య ఉండే నిశికాలంలో శివునికి శుద్ధ జలంతో అభిషేకం చేయాలి. ఒక చెంబుడు శుద్ధ జలాన్ని శివుడికి సమర్పించి అభిషేకం చేయాలి. ఇలా అభిషేకం చేస్తే పరమేశ్వరుడు సంతృప్తి చెంది కలియుగంలో ఎదురయ్యే కష్టాలను తొలగిస్తాడు. అలాగే సోమవారం ఉదయం శివుణ్ణి పూజించేటప్పుడు మీరు ఎన్ని నైవేద్యాలు సమర్పించినా సరే వాటితో పాటు చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. ఈ బెల్లం ముక్కను మీ ఇంట్లో ఉండే చిన్న పిల్లలకు కానీ లేదా బయట చిన్న పిల్లలకు కానీ ఇస్తే ఎంతో మంచిది. ముఖ్యంగా తీవ్రమైన సమస్యలు ఉన్నాయని బాధపడేవారు, అవి ఎలాంటి సమస్యలైనా సరే భరించలేని సమస్యలు ఉన్నాయని బాధపడేవారు ఏదైనా ఒక సోమవారం రోజు ఎక్కువ పరిమాణంలో అంటే ఒక 10 కేజీలు, 20 కేజీలు, 30 కేజీలు మీ స్తోమతను బట్టి ఎంతో కొంత బెల్లాన్ని సాయంత్రం వేళ ఎవరికైనా సరే దానంగా ఇచ్చారంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలిగి మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మంచి ధనలాభం కూడా కలుగుతుంది. మీకు ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుస్తాయి. మంచి బుద్ధి, తెలివితేటలు వస్తాయి. కనుక మీకు కూడా తీవ్రమైన సమస్యలు ఉంటే అవసరంలో ఉన్నవారికి సోమవారం రోజు సాయంత్రం బెల్లం దానం ఇవ్వండి. మీ సమస్యలన్నీ తీరిపోతాయి. అంతా మంచిగా జరుగుతుంది. కాబట్టి మీరు కూడా సోమవారం ఈ చిన్న చిన్న పనులు చేసి మీ సమస్యలను తొలగించుకొని మీ జీవితాన్ని మార్చుకొని సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.